ప్రభు నాకు చాలా కొంచెం బాధాకరంగా ఎవరైతే ప్రభుని ఎక్స్పెక్ట్ చేసి నన్ను సర్ప్రైజింగ్ గా చూశారో, ఒకవేళ వాళ్ళకి హర్ట్ చేసింటే మాత్రం దయచేసి క్షమించాలి. వీలైతే వరకు ప్రభు రేపు వస్తే బాగుందనేసి కోరుకుంటాను. యాక్చువల్లీ ఇంత సడన్ గా అది బ్రహ్మముహూర్తం సమయంలో మాట్లాడేంత యోగ్యత అయితే నాకు అసలు లేదు. ఈ సమా ప్రభు కాల్ చేసి ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాలని చెప్పారు. సో అందుకనే జస్ట్ కార్యక్రమం అట్లీస్ట్ ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి ప్రభు యొక్క ఆజ్ఞ మేరకు కొన్ని విషయాలు నిన్న చర్చించుకున్నటువంటి విషయాలు ఒకసారి రివిజన్ చేసుకుంటాము. అలాగే మాక్సిమం కూడా తెలుసు జిమ్మలేరా అంటే అందరికీ తెలిసినది. దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలో ఒక రెండు విషయాలు కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ క్లాస్ కి న్యాయం చేస్తానో నాకే తెలియదు. జస్ట్ ఒకవేళ మిస్టేక్ పోతే మనం దయచేసి నాకు క్షమించండి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ ప్రిపరేషన్ క్లాస్ ప్రిపేర్ అవ్వకుండా నేనైతే ఏమీ చెప్పలేదు. అది నాకు సాధ్యమైన విషయం ఇది కాదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీ అందరి ఆశీర్వాదం మాత్రం ఖచ్చితంగా ఏమో కొంచెం చెప్పలేని నమ్మకం అయితే నాకు. సో ఈ జన్మాష్టమి అంటేనే యాక్చువల్గా సేవ. జన్మాష్టమి అంటే కూర్చొని జన్మం చేసేది కంపల్సరీ సేవ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సేవలో నిమగ్నమై ఉంటుంది. కొంతమంది కలెక్షన్లో కానీ, కొంతమంది అందరినీ గ్యాదర్ చేయడంలో కానీ, కొంతమంది వచ్చేసి కుకింగ్లో కానీ, లేదంటే భగవంతుడి యొక్క అలంకరణలో కానీ, ఇలా రకరకాల సేవలు అందరూ కూడా నిమగ్నం అయిపోయి ఉంటారు. సో అట్లాంటి సేవని ఒక సేవ ఏమంటే హరికథని చెప్పడం, హరికథని వినడం. సో ఇవన్నీ సేవతో సమానంగానే ఈ సేవని స్వీకరించి ఒక సేవగానే భావించి రెండు విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయొచ్చు అంటే శ్రీ ప్రభుపాదుల వారికి మనం అందరం కూడా థ్యాంక్ఫుల్ గా ఉంటాం. చాలా చాలా కృతజ్ఞత భావం చూపుతుంది. ఎందుకంటే ఇంత కలర్ఫుల్ లైఫ్ మనకు దొరికింది అంటే కనుక దానికి కేవలం ఎవరో దానికి మూలం అంటే శ్రీ ప్రభుపాద గారు. ఇలాంటి కలియుగంలో బయట రకరకాలైనటువంటి వ్యసనాలతో అందరూ కూడా ఉన్నారు. కానీ మనం అలాంటి దాంట్లో వెళ్తున్నామా అంటే లేదు. కరెక్ట్ గా నియమాలు పెట్టుకొని ఆ నియమాన్ని పాటించుకుంటూ శాస్త్రాన్ని నేర్చుకుంటూ శాస్త్రాన్ని పాటించే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తూ ఉంది. వాళ్ళ జీవితానికి మన జీవితానికి వ్యత్యాసం తీసుకొచ్చింది అంటే ఇవన్నీ కేవలం శ్రీల ప్రభుపాద కి జై. సో మనందరం కూడా ఏం చెప్పుకోవచ్చు అంటే ఈవెన్ కృష్ణుడు వెన్నకుండలు ఎందుకు పగలగొట్టాడు దాంట్లోని మర్మం కూడా మనం తెలుసుకోగలుగుతున్నామంటే దానికి మూలం ఎవరు? శ్రీల ప్రభుపాద. కాబట్టి మనందరం కూడా శ్రీల ప్రభుపాదకి చాలా చాలా కృతజ్ఞతమై ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ ఏమంటే మనకి జన్మాష్టమి అంటే జనరల్ గా అంటే నాకు ఇంకా భక్తిలో రాకుండా తెలిసింది ఏమంటే ఒక హాలిడే అంటే అంతకుమించి జన్మాష్టమి అంటే పెద్దగా నాకైతే తెలియదు. అంతకుమించి జన్మాష్టమి అంటే నాకైతే తెలియదు. మేబీ కొంతమంది కొన్ని ఉట్టి కొట్టడం ఇట్లాంటి కొన్ని తెలిసి ఉండొచ్చు. కానీ జన్మాష్టమి అంటే ఒక్కసారి కోల్పోయినమ్మా ఒక జన్మాష్టమిని మళ్ళీ తిరిగి తెచ్చుకోలేదు. అవునా? మన జీవితంలో 4 అక్షరాల పదం ఒకసారి పోతే మళ్ళీ దాన్ని టైం సమయం ఒకసారి పోతే రాదు. వేరే విషయాలు వదిలేయండి, సంపాదించుకోవచ్చు. కానీ ఒక్క జన్మాష్టమి కోల్పోయినా, ఒక్క జన్మాష్టమి రోజు మనం భగవంతుడికి సేవ చేయలేకపోయినా మన జీవితం అనేది చాలా చాలా వ్యర్థమైనది. చాలా చాలా సమయాన్ని మనం కోల్పోయినట్టు. కాబట్టి మనందరికీ కూడా ఈ జన్మాష్టమి నాడు కృష్ణుని గిఫ్ట్ గా ఇచ్చినవారు అంటే ప్రభుపాద గారు. ప్రపంచం అంతా కూడా హరినామని వ్యాప్తి చెందించి ప్రభుపాద వారే మనందరూ కూడా జన్మాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఎంత గ్రాండ్ గా చేయాలి అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఇచ్చారు? ప్రభుపాద గారే కాదు. సో ప్రభుపాద గారికి మనం చాలా చాలా కృతజ్ఞతమై ఉంటాం. అదే విధంగా జన్మాష్టమి మరుసటి రోజు చూసుకుంటే ఈ నీళ్ళు ఎట్లా చూడండి. జన్మాష్టమి మరుసటి రోజు చూసుకుంటే కృష్ణుడే మనకి ప్రభుపాదకి గిఫ్ట్ ఇచ్చారు. ఎందుకంటే ఆ రోజు ఏం రోజు ప్రభుపాద ఆదివారం. అట్లా చూడండి, గురువు మనకి భగవంతుని ఇస్తారు, భగవంతుడే మనకి గురువుని ఇస్తారు. అండ్ ఈ జన్మాష్టమి కూడా ఎప్పుడు వస్తుందండి? బలరాం పూర్ణిమ తర్వాత వస్తుంది. అంటే బలరాం వచ్చేసి ఆది గురువు. అంటే గురువు మన జీవితంలో వచ్చి గురువు యొక్క సెలబ్రేషన్ తరువాతనే జన్మాష్టమి మనము సెలబ్రేట్ చేసుకోగలుగుతాం. అంతేగాని అంత ఈజీగా మనం భగవంతుని చేరుకోగలుగుతున్నామా? లేదు. ఖచ్చితంగా బలరాం పూర్ణిమ జరిగిన తర్వాతనే ఏమొస్తుంది? శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది. సో అదే విధంగా దేవకి యొక్క గర్భంలో కూడా, వసు యొక్క హృదయంలో కూడా కృష్ణుడు వచ్చే ముందు ఎవరు వచ్చారండి? బలరాముడు వచ్చి వెళ్ళారు. అవునా? బలరాముడు డైరెక్ట్ రోగిణి గర్భంలోకి వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళలేదు. అట్లా ఎక్కడికి వచ్చారు? ఫస్ట్
వసు యొక్క హృదయంలోకి వచ్చి దేవకి యొక్క గర్భంలోకి వచ్చి డైరెక్ట్ గా రోహిణి యొక్క గర్భంలోకి వెళ్ళిపోయారు. అంటే దాని అర్థం మనం ఏమర్థం చేసుకోవచ్చు దీంట్లో మర్మం ఏమంటే, దానికంటే ముందు ఎంతమందిని కంసులు చంపేశారండి? 6. అంటే 6 దేనికి ప్రతిబింబము? మన లోపల ఉన్న 6 అనర్థాలు. ఏమేమి అనర్థాలు ఉన్నాయి మన లోపల? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, వాత్సల్యం. సో ఈ 6 అనర్థాలన్నీ కూడా మన లోపల ఉన్నాయి. అవన్నీ తొలగించగలగాలి అంటే ఎవరు రావాలి మన జీవితంలో? గురువు రావాలి. అవన్నీ ఎప్పుడైతే క్లీన్ అయిపోతాయా అప్పుడు మాత్రమే మనకి భగవంతుడు దొరికేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అది కూడా ఎలా మనం భగవంతుని తీసుకోవాలంటే ప్రవిశ్యేన కర్ణరంధ్రేణ. ప్రవిశ్య కర్ణరంధ్రేణ అంటే మనం భగవంతుని ఎలా ఇన్వైట్ చేయొచ్చు జన్మాష్టమికి? మన యొక్క అంటే చెవుల ద్వారా, హరి యొక్క కథ ద్వారా మనం ఏం చేయొచ్చు? భగవంతుని మన హృదయంలోకి తీసుకురావచ్చు, వెల్కమ్ చేయొచ్చు, ఆహ్వానం పలకొచ్చు. ఆ హృదయంలోకి ఎప్పుడైతే మనం భగవంతుని తీసుకుంటామా, భగవంతుని పద్మకమలం వేసుకుని అక్కడే నిష్ఠగా కూర్చుని ఉంటారు. సో అంత ఎలిజిబిలిటీ మనం తెచ్చుకోవాలంటే మన లోపల ఈ 6 అనర్థాలు అనేది మనము తొలగించుకోవాలి. తొలగించుకోవాలంటే మనం ఎవరు కావాలి? గురువు ఖచ్చితంగా కావాలి. కాబట్టి మనం కూడా ఇక్కడ వచ్చినటువంటి గురువులకి పూర్తి శరణాగతి తోటి వాళ్ళు చెప్పేటువంటి విషయాలు పూర్తి శ్రద్ధతోటి విని పాటించి అప్పుడే మనము భగవంతుడిని చేరుకోగలం. సో ఇది మొదటి విషయం మనం తెలుసుకోవాల్సింది. సో అయితే మనం ఎట్లయితే చైతన్య చరితామృతం చూసుకున్నట్టయితే కనుక శ్రీ చైతన్య మహాప్రభు ఇంకా రామానందరావు ఎందుకు తెలుసు కదా, ప్రతాపరుడు కింగ్ రాజమౌళి గారు ప్రతాపరుడు పూరికి రా సమయంలో వారి యొక్క గవర్నర్ అన్నమాట. ఆయన సౌత్ ఇండియా సైడ్ కొంచెం ఉన్న పార్టీ ఆయన గవర్నర్ ఉండే. సో ఎప్పుడైతే చైతన్య మహాప్రభు రామానందరావు గోదావరి నది తీరాన కూర్చొని ఉన్నారు, చైతన్య మహాప్రభు రామానందరావు అడుగుతున్నారు అనమాట, ఏమైనా సరే హరి గురించి చెప్పమనేసి. స్వయంగా హరిని అడుగుతున్నారు, ఎవరిని? రామానందరావు, నా గురించి చెప్పమనేసి. సో అప్పుడు రామానందరావు ఎవరి గురించి చెప్తున్నారు అంటే హైయెస్ట్ నేనేమైనా చెప్పగలను అంటే అది ఏముందండి? బృందావన్. సో ఎప్పుడైతే ఆయన బృందావన్ గురించి చెప్పడం మొదలు పెట్టారో, అలా చెబుతూ ఉన్నారో, అప్పుడు చైతన్య మహాప్రభు చాలా చాలా ఆనందించారు అనమాట. ఇంతకంటే అద్భుతమైనది ఇంకేమైనా ఉందా? ఏమీ లేదు, చాలా చాలా అద్భుతమైన విషయాలు మనం చెప్తూ ఉన్నాం అనేసి చాలా చాలా ఆనందిస్తారు అనమాట. సో చైతన్య మహాప్రభు కూడా ఎంత ఆస్వాదిస్తూ ఉన్నారంటే గనక నెక్స్ట్ ఏం చెప్తారు? జరిగింది హరి యొక్క లీల ఆయనకు తెలిసేదిగానే చెప్తున్నారు, కానీ ఆయన యొక్క భావం ఎంత బాగుందంటే గనక ఈగర్నెస్ అనమాట, దహదహలాడిపోతూ ఉన్నారు. నెక్స్ట్ ఏం చెప్తారు రామానందరావు, అంత దహదహలాడిపోతూ ఉన్నారు అనమాట. అదే విధంగా చెప్పేవారు ఎలా ఉన్నారు రామానందరావు అంటే చాలా వినమ్రతతో ఉన్నారనమాట. ఈయన ఇంత దహదహలాడిపోతుంటే కూడా ప్రతి ఒక్క విషయం తర్వాత రామానందరావు ఏం చెప్తున్నారంటే గనక, హే మహాప్రభు, కేవలం మీరు నా హృదయంలో నుంచి ఈ మాటలు తప్పిస్తున్నారు, అంతేకాని ఇవేవి కూడా నేను నా సహదాగా చెప్పేవి కాదు, నాకే అర్థం అవ్వట్లేదు నేను ఏం చెప్తున్నానని. కానీ అది కాబట్టి అది మొత్తం కూడా దాని క్రెడిట్ ఎవరికి వెళ్తుందంటే మీకే వెళ్తుంది. మీరే నన్ను ప్రోత్సహిస్తాము, నా హృదయంలోంచి మీరు ఈ యొక్క మాటని తీసుకొని వస్తున్నారు, మీరే దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. దీంట్లో కించిత్ మాత్రం కూడా నా యొక్క ప్రమేయం ఏమీ లేదు అనేసి అంత వినమ్రత భావంతో ఉన్నారన్నమాట. ఆయన ఎక్కడ కూడా నేను బాగా చెప్పడం వల్ల మహాప్రభు చాలా సంతోషిస్తున్నారు, నా యొక్క హరికథ మహాప్రభు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, నేను ఎంత హరికథ చెప్పే వ్యక్తి, గొప్ప వ్యక్తిని అనేసి ఎక్కడ కూడా లేదన్నమాట. సో ఎప్పుడైనా సరే ఈ యొక్క లీల నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే కనుక, మనం హరి యొక్క కథ వినాలంటే అంటే ఎంత తహతహలాడాలంటే మహాప్రభుని చూసి నేర్చుకోవాలి. అదే విధంగా ఒకవేళ చెప్పే అవకాశం వస్తే కూడా అంతే వినమ్రత భావంతో చెప్పడానికి స్వీకరించాలి. అంతేకాని నేను ఒక గొప్ప వృత్తాంతం చెప్పబోతున్నాను అనే భావం ఇప్పుడు కూడా మన లోపలికి తీసుకురాకూడదు. సో ఈ జన్మాష్టమికి వచ్చేసరికి జనరల్ గా జన్మాష్టమి వచ్చేసి గోలోకంలో ఉంటుందా? గోలోకంలో ఉంటుందా ఉండదా? ఎంతమంది ఉండాలంటారు హ్యాండ్ రైజ్ చేయండి. ఎంతమంది ఉండాలంటారు హ్యాండ్ రైజ్ చేయండి.
జన్మాష్టమి అనేది గోలోకంలో ఉండదు, ఎందుకంటే భగవంతుడు భూలోకంలోనే అవతరించారు. భూలోకం ఆయనదే, ముందు నుంచి ఆయన అక్కడే ఉన్నారు కాబట్టి అక్కడ ప్రత్యేకంగా ఈ తిన్నాడు ఇలా ఉంటారు అనేసి ఎక్కడ కూడా గోలోకంలో జన్మాష్టమి ప్రోగ్రామ్ అనేది లేదన్నమాట. ఇంకొక క్వశ్చన్, అసలు జన్మాష్టమి లాంటిది ఇంకేమన్నా ఇలాంటి ఈవెంట్స్ ఇంకేమన్నా గోలోకంలో జరగనిది భూలోకంలో జరిగే అవకాశం ఉందా? సాఖ్యం అక్కడ భగవంతుడు సాఖ్యం, ఇక్కడ కూడా ఏమైనా గెస్ట్ చేయగలరా? జన్మాష్టమి భూలోకంలో జరుగుతుంది, గోలోకంలో జరగలేదు. అలాగే ఇంకేమైనా సరే జరిగి ఆల్మోస్ట్ టచ్ చేసే పాయింట్. సో గోలోకంలో జరగనిది భూలోకంలో జరిగేది ఏదైనా ఉంది అంటే జరిగింది ఏమైనా ఉందంటే ఇప్పుడు మీ లిస్ట్ మొత్తం చెప్తాను నేను ఒకటి చెప్తే. పూతన సంహారం, అగాసురలీల, అగాసురుని సంహరించడం, ఇంకా శకటాసురుని సంహరించడం, ఇంకా గోవర్ధన లీల, ఇంకా సో ఇట్లా ఈ అసురుల సంహారణ, అసురులు వధించే ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ జరుగుతుంది? భూలోకంలోనే జరుగుతుంది. గోలోకంలో ఉంటది ఇవి కూడా. జన్మాష్టమి ఉండదు, ఈవెన్ రాధాష్టమి ఉంటుంది గోలోకంలో, కానీ జన్మాష్టమి అనేది ఉంటుంది. సో జనరల్లీ మనం చూసుకున్నట్టయితే కనుక పిల్లలు ఏడుస్తూ పుడతారు, అవునా? ఒకవేళ లేకపోతే డాక్టర్ ఏడిపిస్తారు, అవునా? సో కానీ ఇక్కడ మాత్రం ఈ పిల్లవాడు ఎలా ఉన్నాడు? మన ఏడుపుని తొలగించే విధంగా వచ్చేసాడు అనమాట. మన ఏడుపుని తీసేయడానికే, మన ఏడుపుని తగ్గించడానికే, మొత్తాన్ని కంప్లీట్ గా తీసేయడానికి వచ్చేసారు భగవంతుడు. సో భగవంతుడు భూలోకంలో ఎందుకు ఆవిర్భవిస్తారండి? మీ అందరికి తెలుసు, శ్లోకం చెప్పేయచ్చు. భగవద్గీతలో ఏమో చెప్తున్నారు? ధర్మ సంస్థాపన, ఎప్పుడెప్పుడు ఎందుకు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే పరిత్రాణాయ వినాశాయ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. అంటే సాధువులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, ధర్మ సంస్థాపన చేయడానికి. దీనికోసం స్వయంగా భగవంతుడు దిగి రావాలా? ప్రేమను వంచడానికి, కృష్ణుడు ప్రేమ భగవంతుడు భగవంతుడు చెప్తున్నాను, దీనికోసం నేను ఖచ్చితంగా వస్తాను. కానీ అన్నింటికంటే విశేషమైనటువంటి దీన్ని భగవంతుడు ఎందుకు వస్తున్నారంటే తన యొక్క ప్రేమని తన భక్తులతోటి ఆదాన ప్రదానం చేసుకోవడానికే భగవంతుడు స్వయంగా వస్తున్నారన్నమాట. ఉదాహరణ, ఒక పిల్లవాడు హాస్టల్లో ఉన్నాడు అనుకోండి, ఫీజు కట్టాలంటే గూగుల్ పే, ఫోన్ పే చేసేయచ్చు, అవునా? బుక్స్ కావాలంటే మనం పోర్టల్లో వేసేయచ్చు. ఇలా రకరకాల సర్వీస్ అన్ని కూడా చేయొచ్చు. కానీ ఒక్కటి మాత్రమే మనం దగ్గరికి వెళ్ళి చేయొచ్చు, ఏమది? ప్రేమని పంచుకోవడం, అవునా? సో అదే ప్రేమని భగవంతుడు కూడా మనతోటి ఆదాన ప్రదానం చేయడానికి ఈ యొక్క భూలోకంకి భగవంతుడు వస్తారన్నమాట. సో అలాంటి భగవంతుడు ఇంకొక రీజన్ ఎందుకు భగవంతుడు వస్తారంటే కనుక, భగవంతుడు డైరెక్ట్ గా మనకి చెప్పాలనుకుంటున్నారు. ఏమని? నేను సాకారుడని, నిరాకారుడని కాదు అనే ఒక విషయాన్ని భగవంతుడు మనకి చెప్పాలనుకుంటున్నారు. భగవంతుడు వచ్చి చేస్తేనే కదా. ఎందుకంటే భగవంతుడు వచ్చి మనకి గుర్తు చేస్తేనే, భగవంతుడు వచ్చి ఇక్కడ చేసే ప్రతి ఒక్క లీల ఎలా అంటే ఒక సినిమా యొక్క టీజర్ లాగానే అన్నమాట. మనం దీని పెద్ద సినిమా అనుకుంటాం, కానీ ఇది సినిమా కాదు, టీజర్ మాత్రమే. సినిమా ఎక్కడ ఉందంటే గోలోకంలో. సో ఈ టీజర్ ని మనం పెద్ద సినిమా లాగా ఊహించేసుకున్నాం. అదే మనం ఈ టీజర్ ఎప్పుడైతే మనము ఆసక్తి చెంది మనం ఎప్పుడైతే గోలోకం వెళ్తామో అక్కడ పెద్ద సినిమాని చూడొచ్చు. మనం జనరల్ గా వాట్సాప్ లో అక్కడ ఈ మధ్య మహానరసింహ టీజర్ చూసేసి అందరు అట్రాక్ట్ అయిపోతాం, అవునా? సినిమాకి వెళ్ళి అప్పుడు సినిమా చూస్తాం. సో అదే విధంగా ఇక్కడ కూడా భగవంతుడు వచ్చి ఇక్కడ లీల చేస్తున్నారంటే ఫస్ట్ థింగ్ ఏమంటే అది జస్ట్ ఒక టీజర్ లాగా. అంటే గోలోకంలో ఎంత ఆనందం ఉంటుంది, నన్ను మించింది ఇంకేమీ లేదు, నన్ను పట్టుకున్నారా మీకు విజయమే ఉంటుంది కానీ పరాజయం అనేది ఉండదు. ఇవన్నీ ప్రూవ్ చేయడానికే భగవంతుడు భూలోకంలోకి అవతరిస్తారన్నమాట. తర్వాత భగవంతునికి ఒక విశేషమైనది, మన భగవంతునికి తెలియాలి కదా, భగవంతుడు ఎలా ఉంటారు, ఏ రంగులో ఉంటారు, ఎలా నడుస్తారు, ఎలా వ్యవహరిస్తారు, ఇవన్నీ మనకు తెలియాలంటే భగవంతుడు స్వయంగా వచ్చి లీల చేస్తేనే మనకు అర్థమవుతుంది.
కాబట్టి భగవంతుడు ఆవిర్భవిస్తారు అన్నమాట. సో అలా మనకి చాలా 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. కానీ అయినా సరే ఇప్పట్లో చాలా మంది ఏం చేస్తారు, ఏదో ఒక గుడిదారు పెద్దగా అవుతారు, రకరకాల వ్యాపారాలు చేస్తారు, ఏది వర్కౌట్ కాకపోతే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే నేను దేవుడిని అయిపోయినాను, ఏదో ఒక స్థితి పొందినాను. సో అట్లా సో అలా సిద్ధిని పొందినాము, మేము దేవుళ్ళం అయిపోయినాం అనేసి ప్రచారంలోకి వస్తారన్నమాట. కానీ వారి గురించి శాస్త్రంలో ఎక్కడ చెప్పబడింది? భగవంతుడు శ్రీకృష్ణుడు వస్తారని శాస్త్రంలో చెప్పబడింది, కానీ వీరు వస్తారనేసి ఎక్కడ కూడా చెప్పబడలేదు. శ్రీకృష్ణుడు రావాలని దేవతలందరూ కూడా ప్రార్థన చేస్తారన్నమాట. మీరు శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో 2వ అధ్యాయం తీసుకున్నట్టయితే దాని చాప్టర్ పేరే అది, ప్రేయర్స్ బై డెమిగాడ్స్. అంతే, అంటే డెమిగాడ్ దేవతలందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు, భగవంతుడా మీరు ఖచ్చితంగా భూలోకంకి రావాలి అనేసి. సో ఇక్కడ మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో ఒక రోజు వచ్చేస్తుంది వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తారు, నేను దేవుడు అయిపోయినా అనేసి. కానీ వాళ్ళు ఎవరు పిలిచి ఇక్కడ దేవుడిగా రమ్మని, వాళ్ళు ఎవరిని ఉద్ధరణ చేశారు? కృష్ణుడు ఎంతమంది ఉద్ధరణ చేస్తారు, రాములు ఎంతమంది ఉద్ధరణ చేస్తారు, నరసింహస్వామి ఉద్ధరణ చేస్తారు. కానీ వీళ్ళు వచ్చి ఏం ఉద్ధరణ చేసేది ఏంటంటే ఏమీ లేదు, ఓన్లీ వ్యాపారమే. సో తర్వాత మనము ఈ యొక్క హరి యొక్క కథని తెలుసుకోవాలంటే కూడా ఎవరి దగ్గర తెలుసుకోవాలంటే ప్రామాణికమైన గురువుల దగ్గరనే తెలుసుకోవాలి. మనం జనరల్ గా చాలా మంది ఏం చేస్తుంటారంటే ప్రొఫెషనల్ స్పీకర్స్ ఉంటారు అన్నమాట ఈ హరికథకు కూడా. సో అక్కడ ఎట్లా వెళ్ళొచ్చు అంటే ఓన్లీ టికెట్ ద్వారానే వెళ్ళొచ్చు, ఓన్లీ డబ్బులు కడితేనే అది వాళ్ళ యొక్క జోబులకు వెళ్తుంది, అప్పుడు మాత్రమే మనము హరికథ వినొచ్చు. కానీ అలాంటి హరికథను వినకూడదు అనేసి స్వయంగా భక్తి వినోద్ ఠాకూరే స్వయంగా చెప్తున్నాడు. భక్తి సిద్ధార్థ ఠాకూర్ కూడా చెప్పారు ఈ విషయం. ఇక్కడ హరి యొక్క కథ వినాలంటే ఎవరైతే శుద్ధ భక్తులు ఉన్నారో వారి దగ్గరనే వినాలి. సో అలాంటి శుద్ధ భక్తులు ఎవరైనా ఉన్నారంటే శ్రీ ప్రభుపాద వారు ఇచ్చిన గ్రంథం ద్వారా మనం ఈ రోజు భగవంతుని గురించి కాస్తంత చర్చిస్తూ ఉన్నాం. సో ఇప్పుడు వృత్తాంతంలోకి వస్తే కనుక ఏం జరిగిందంటే కనుక ఎప్పుడైతే భూదేవి పైన భారం పెరిగిపోతుందో అప్పుడు భూదేవి ఏం చేస్తుందంటే కనుక ఒక గోవు రూపాన్ని దాల్చి ఎవరి దగ్గరికి వెళ్తుందంటే బ్రహ్మ దగ్గరికి. ఎవరి దగ్గరికి వెళ్తుందండి? బ్రహ్మ దగ్గరికి. చూడండి, భగవంతుడి యొక్క లీలలు మనందరికీ తెలుసు, ఇదంతా భగవంతుడు ఎలా వచ్చారు ఇవన్నీ మనకు తెలుసు. కానీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే కనుక ఆ యొక్క లీలలోంచి మనం ఏ విషయాన్ని నేర్చుకోవాలి, ఇది మనం చాలా చాలా గమనించాల్సింది. ప్రతి ఒక్క లీలలో మన లైఫ్ అప్లై ప్రతి ఒక్కటి ఉంటుంది, ఏదో ఒక విషయం ఖచ్చితంగా ఉంటుంది, లేదంటే భగవంతుడు ఆ లీలనే చేసుకుంటారు. కాబట్టి ఏ లీల విన్నా సరే ఇది నాకు ఎలా అప్లై అవుతుందనే ఒక ఆలోచన మన లోపల ఖచ్చితంగా ఉండాలి. దీన్ని నేను ఎలా ఆచరణలోకి తీసుకోవాలి, దీని నుంచి నేను ఏది నేర్చుకొని ఆచరణలోకి తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. ఏదో ఒక స్టోరీ చెప్పేసా బాగుంది, ఆహా అబ్బాసుడు అయితే పెద్దగా ఉన్నారైనా నోరు తెరిచి పడుకొని ఉన్నారు కదా, వీళ్ళందరూ వెళ్ళారు, భగవంతుడు పెద్దగారు, చాలా బాగుంది ఆస్వాదించి సరిపోదన్నమాట. దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఆ కథ నుంచి అనేది మనం గమనించాలి. అది నేర్చుకోవాలి అంటే మనకి స్పెషలిస్ట్ కావాలన్నమాట. ఎవరా స్పెషలిస్ట్ అంటే మన గోస్వాములు, ఆచార్యులు, వీళ్ళందరూ కూడా స్పెషలిస్ట్ అన్నమాట. దేంట్లో భగవంతుడు ఒక లీల చేశారు అంటే దాని నుంచి మీరు ఏమేమి నేర్చుకోవాలి అన్ని కూడా బుల్లెట్ పాయింట్స్ అన్ని కూడా మనకి వీళ్ళ ఆచార్యులందరూ కూడా మనకి ఇస్తారన్నమాట. సో ఇక్కడ కూడా ఇక్కడ ఏం ప్రాబ్లం వచ్చింది, భూదేవి మీద భారం ఎక్కువైపోయింది. ఎవరి భారం ఎక్కువైపోయిందంటే పాపం చేసే వాళ్ళ యొక్క భారం అనేది చాలా చాలా ఎక్కువైపోయింది. అలాంటి సమయంలో కంసుడి యొక్క భారం కూడా చాలా చాలా ఎక్కువైపోయింది అన్నమాట. భూదేవి ఎప్పుడు కూడా మనం ఒక ప్లేట్ ప్రసాదం ఎక్కువ తింటే భారంగా ఫీల్ కాదు, ఒక రసగుల్లా ఎక్కువ తింటే భూదేవి ఫీల్ కాదు. కానీ ఎప్పుడు బాధపడతారు అంటే ఒక పాపం చేసిన వ్యక్తిని మొయ్యాలంటే మాత్రం భూదేవి చాలా చాలా కష్టపడతారు అన్నమాట. సో అలాంటి సమయంలో భూదేవి ఏం చేస్తారు, ఎవరి దగ్గరికి వెళ్ళారు? బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. ఏ రూపంలో? గోవు రూపం దాల్చి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క కష్టాన్ని చెప్పుకుంటూ ఉన్నారు. ఏ బ్రహ్మ, మీరే ఏమైనా చేయండి, మీరు సృష్టికర్త కదా, సెకండ్ సృష్టికర్త కదా మీరే, కాబట్టి మీరే ఏమైనా చేయండి, ఇంత భారం నేను మోయలేకుండా ఉన్నాను. సో బ్రహ్మకి ఎన్ని ముఖాలు ఉన్నాయండి? 4 ముఖాలు. మన దగ్గరికి ఎవరైనా ప్రాబ్లం తీసుకొని రాగానే మనం చేస్తాం, ఇట్లా అయిపోతుంది మనం ఆన్సర్ ఇచ్చేస్తాం. మనం ఏం చేస్తాం అంటే ఏ ప్రాబ్లం అయినా తీసుకురా, నేను దానికి సొల్యూషన్ ఇస్తా అంటాం, అవునా? కానీ బ్రహ్మకి 4 ముఖాలు ఉన్నా సరే బ్రహ్మ దగ్గర ఎంత వినమ్రత భావం ఉంది అంటే కనుక ఈ యొక్క సమస్యకి పరిష్కారం కావాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే శ్వేతద్వీప్కి వెళ్ళాల్సిందే. ఎక్కడికి వెళ్ళాలి? శ్వేతద్వీప్కి వెళ్ళాల్సిందే. సో అప్పుడు బ్రహ్మ అదే ఇక్కడ నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే కనుక మనము
సొల్యూషన్ ఫైండ్ చేయలేనటువంటి ప్రాబ్లమ్స్ కూడా మన జీవితంలో ఖచ్చితంగా ఉంటాయి అనేసి విషయం మనము తెలుసుకోవాలి. బ్రహ్మ సృష్టికర్త ఆయన, ఈ బ్రహ్మాండం మొత్తం కూడా ఆయన అధీనంలోనే ఉంది. కానీ అట్లాంటి బ్రహ్మ కూడా ఏమైంది, నేను ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ తీసుకురాలి. కాబట్టి ఏం చేయాలి, వినమ్రత భావంతో ఆయన ఏం చెప్తున్నారు, సరే మనందరం కూడా ఎక్కడికి వెళ్దాము, ఎక్కడికి వెళ్ళాలి, శ్వేతదీపం ఎవరంటే మహావిష్ణువు. సో అక్కడ మహావిష్ణువు దగ్గరికి వెళ్తాము అనేసి చెప్తారు. సో అలా చెప్పినప్పుడు ఇక్కడ మనం రెండు విషయాలు నేర్చుకోవాలన్నమాట బ్రహ్మ దగ్గర నుంచి. ఆచార్యులు చెప్తారు, మొదటి విషయం ఏం నేర్చుకోవాలంటే కనుక బ్రహ్మకి డైరెక్ట్ గా భగవంతుడి కనెక్షన్. అవునా, బ్రహ్మ పుట్టినప్పుడే భగవంతుడు డైరెక్ట్ గా తప్ప అని చెప్పేసారు, తపస్సు చేస్తూ కూర్చున్నారంటే డైరెక్ట్ కనెక్షన్ ఉంది భగవంతుడితో. ఆయన స్వయంగా భగవంతుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన మనసులో కోరుకుంటే కూడా భగవంతుని ఆన్సర్ ఇచ్చేస్తారు. కానీ బ్రహ్మలో చేశారా, చేయలేదు. పదని మనం అందరి కలిసి శ్వేతదీపం వెళ్దాం అనేసి అన్నారు. ఎందుకన్నారు తెలుసా, రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్, అప్పటి వరకు బ్రహ్మలోకంలోనే కొంచెం వాతావరణం కూడా మారాలి కదా. రెండవది ఏమంటే కనుక భగవంతుని యొక్క దర్శనం కోసం ఏదో ఒక సాకు కావాలంటే, మీరు ఏదో ఒకటి ఆన్సర్ క్వశ్చన్ తీసుకోవచ్చు, సరే ఈ సాకుతోనే నేను భగవంతుని దర్శనం చేసుకుంటాను, భగవంతుడు నన్ను చూస్తాను. సో ఇలాంటి రీజన్స్ తోటే వెళ్తారు. కాబట్టి మనం ఎన్నోసార్లు ఏం చేస్తాము, ఏ రీజన్ చెప్పితే ఇక్కడ రాకుండా ఉండొచ్చో సార్లు వెతుకుతూ ఉంటాం. కానీ దేవతలు బ్రహ్మ వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే ఏ రీజన్ చెప్పి భగవంతుడు ఏం వెళ్ళాలి, అదే వాళ్ళకి మనకి డిఫరెన్స్ అన్నమాట. భక్తులకి భౌతికంగా ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ అదే అన్నమాట. చాలా సార్లు మనం సత్సంగం అంటే ఏంటి, లేదండి ఆ పని ఉంది, సాధన ఏ పని ఉందండి అన్న రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ అదే భక్తులైతే వేరే ఏ పని లేదండి, ఓన్లీ సత్సంగం. సేమ్ నో టు మాయా, ఎస్ టు సత్సంగం, అంతే. ఇక వేరే స్టేట్మెంట్ అనేది ఆ రోజు వాళ్ళ దగ్గర ఉండదన్నమాట. సో అలాంటి ఈ విషయాలన్నీ కూడా మనం ఎక్కడ నేర్చుకోవచ్చు, ఇప్పుడు ఇక్కడ బ్రహ్మ దగ్గర నుంచి రెండు ప్రధానమైన విషయాలు. ఒకటేమి చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్, అంటే వాతావరణం మారడం. సో మన ఇంట్లో కూడా ఉంటే డైలీ ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి ఇంట్లో. కానీ అలాంటి వాతావరణం మారాలంటే ఎక్కడికి రావాలంటే ఇలాంటి మందిరాలకి రావాలి. అందుకే మందిరాలు కావాలి. మందిరాలు ఎందుకు కావాలంటే ఇదే రీజన్ అన్నమాట, చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్. రెండవది భగవంతుని యొక్క దృష్టి మన పైన పడడం, మనం భగవంతుని యొక్క దర్శనం చేస్తాం. సో ఈ విషయం నుంచి, ఈ యొక్క వృత్తాంతం, ఈ యొక్క సంఘటన నుంచి మనము ఈ రెండు విషయాలు ప్రధానంగా తెలుసుకోవాలి. ఫస్ట్ విషయం ఏం తెలుసుకోవాలి, బ్రహ్మ ఎందుకు వెళ్ళారు శ్వేతదీప్కి, చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్, వాతావరణం చేంజ్ చేసుకోవడం. రెండవది భగవంతుని యొక్క దర్శనం కోసం భగవంతుని దృష్టి మన పైన. సో అందుకే మనం కూడా ఖచ్చితంగా ధామ్కి ఖచ్చితంగా వెళ్ళాలన్నమాట ప్రతి సంవత్సరం కూడా. అది అందులో ఉన్న స్పెషల్ బృందావన్ ధామ్ ఎందుకు స్పెషల్ అంటే ఎక్కడ చూసినా భక్తులే ఉంటారన్నమాట. ఒక ఊరికి నిండిపోయి భక్తులు. అలాంటి భక్తుల సాంగత్యం అనేది ఖచ్చితంగా మనకు కావాలన్నమాట. అక్కడ కూడా మనం వెళ్ళేది మనం భక్తుల్ని చూసి ఇన్స్పైర్ అవుతాం, అదొక లెవెల్ ఓకే. కానీ ఇంకొక విశేషమైనటువంటిది ఏంటంటే కనుక ఆ భక్తులు మనల్ని చూడాలన్నమాట. గురు మహారాజులు అందరూ వస్తారు కదా, మీరు చూడండి కొంతమంది భక్తులు ఎంత ఆసక్తిగా ఉంటారంటే ఫస్ట్ వస్తారు గురు మహారాజు ముందు నిల్చొని ఉంటారు. అంటే ఎందుకు నిల్చొంటున్నారు గురు మహారాజు ముందే అంటే ఒక్కసారి వాళ్ళ యొక్క నేత్రం, వాళ్ళ యొక్క దృష్టి మా పైన పడితే చాలు అనేసి భావిస్తారు అన్నమాట. మళ్ళీ మళ్ళీ ముందుకు వస్తూనే ఉంటారు, వాళ్ళని అలా చూడాలి, మమ్మల్ని చూస్తే చాలు గురు మహారాజ్ అనేసి భావిస్తూ ఉంటారు అన్నమాట. సో మనం కూడా అలాంటి భావంతో ఉండాలి, అలానే తోసుకోవడం పెట్టుకోకూడదు. జస్ట్ అంటే గురు మహారాజ్ కి మనం కనిపించాలి అనేటువంటి కోరిక అనేది మన లోపల ఎప్పుడు మన తహతహలాడుతూ ఉండాలన్నమాట. గురు మహారాజ్ వచ్చారా, ఈయన ప్రణామం చేస్తున్నాము, ఒక పూలు వేసేస్తాము, అయితే మనం గురువు పై కూర్చుంటాం, అట్లాంటి భావంతో ఎప్పుడు కూడా ఉండకూడదు అనమాట. ఎప్పుడైనా సరే వాళ్ళకి దగ్గర అవడానికే ప్రయత్నం చేయాలి. మన ప్రభువులు కూడా వస్తారు, క్లాస్ అయిపోయినా కూడా క్లాస్ అయిపోయినా వెళ్ళినామా తిన్నామా వెళ్ళిపోయినామా అట్లా ఉండకూడదు అనమాట. తర్వాత కూడా ప్రభువుల యొక్క సాంగత్యం అనేది తీసుకునే ప్రయత్నం చేయాలన్నమాట. అట్లా తీసుకున్నప్పుడు ఏమైతుందంటే కనుక వారి యొక్క భక్తిలో ఉన్న వారి యొక్క వైబ్రేషన్స్ అనేది మనకి తగులుతుంది అనమాట. దానితో కూడా మన లోపల ఎన్నో అనర్థాలన్నీ కూడా తొలగిపోతాయి. సో ఈ విషయాలన్నీ కూడా మనము ఈ బ్రహ్మ శ్వేతదీప్కి వెళ్ళే యొక్క సంఘటన నుంచి తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇవన్నీ కూడా ఎవరిస్తారు మనకంటే ఆచార్యులు ఇస్తారు. సో వీళ్ళందరూ కూడా బ్రహ్మ శివ దేవతలందరూ కూడా
భూదేవిని తీసుకొని, భూదేవి కదా భారమైనది. సో భూదేవిని తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? శ్వేతదేవికి వెళ్ళారు. వెళ్ళాక భగవంతుడు తెలియదు ఏమని ఉంటుందా, విష్ణువు తెలియదు ఏమంటుందా? విష్ణు అంటేనే నిన్న మన ప్రభు చెప్పారు ఏమని, విష్ణు అంతా వ్యాపించి ఉన్నారు ఆయన, కాబట్టి అన్ని తెలుసు ఆయనకి. సో అలాంటి విష్ణు దగ్గరికి ఇప్పుడు వీళ్ళందరూ కూడా వెళ్ళారు. వెళ్తే విష్ణు దానికి సొల్యూషన్ ఇచ్చేస్తారంట ఏమని, నేను భూలోకంలో ఆవిర్భవిస్తాను, కాబట్టి మీరందరూ కూడా వెళ్ళి భగవంతుడు భూలోకంకి వస్తున్నారంటే అరేంజ్మెంట్స్ అన్ని జరగాలి కదా. ఒక చిన్న జన్మాష్టమికి మనం ఇంతమంది కష్టపడుతున్నాం, మరి స్వయంగా భగవంతుడే వస్తున్నాడంటే అందరూ రావాలి కదా. సో భగవంతుడు బ్రహ్మ యొక్క మనసులో ఏం చెప్తారంటే, నేను భూలోకంలో ఆవిర్భవిస్తాను, మీరందరూ కూడా ఏం చేయాలి, భూలోకంలో వెళ్ళి ఆవిర్భవించండి అని చెప్తారు. ఇక్కడ బ్రహ్మ ఒక చిన్న పొరపాటు చేస్తారు. బ్రహ్మకి భగవంతుడు ఏం చెప్పారో, మీరందరూ వెళ్ళి భూలోకంలో ఆవిర్భవించాలి, భూలోకంలో ఏదైనా ఒక ప్లేస్ తీసుకొని ఆవిర్భవించాలి, మీరందరూ నా వీళ్ళ కోసం అరేంజ్మెంట్ చేయాలి. సేమ్ విషయం బ్రహ్మ చెప్పారనమాట. భగవంతుడు వస్తున్నారు, మీరు అందరు పోయి అరేంజ్మెంట్ చేయండి. బ్రహ్మ వచ్చారా? రాలేదు. రాకుంటే భగవంతుడు ఊరుకుంటారా? లాగుతారు పట్టుకొని. ఏ లీలలో లాగారు? బ్రహ్మ విమోహన్ లీలలో స్వయంగా బ్రహ్మను కూడా ఒక ఈ లీలలో లాగేశారు అనమాట భగవంతుడు. అంటే భగవంతుడు ఏదైనా అనుకున్నారా చేయాలి అని, దాన్ని ఎవరు కూడా ఆపే ప్రసక్తే లేదు. దాన్ని మనం ఇలా చెప్తారు, రాకే కృష్ణ మారే కృష్ణ రాకే. భగవంతుడు ఎవరైనా కాపాడాలనుకుంటే ఎవరు చంపలేదు, అదే భగవంతుడు ఏమైనా చంపాలనుకుంటే ఎవరు కాపాడలేదు, సాధ్యమయ్యేది కాదు. సో అలా భగవంతుడు వస్తానని చెప్తారు. వీళ్ళందరూ కూడా భూలోకంలో ఆవిర్భవిస్తారు. అందరు కూడా దేవతలందరూ కూడా రకరకాల ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు భగవంతుడి కోసం. సో ఇక్కడ భూలోకంకి వచ్చేసరికి ఏం జరిగిందో చూస్తాం. సో భూలోకంకి వచ్చేసరికి ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక, ఆ రోజు చక్కగా దేవకి వసుదేవుల యొక్క పెళ్లి జరిగింది. సో ఆ పెళ్లిలో ఎంతో ఘనంగా గ్రాండ్ గా జరిగిన సెరిమోనీ అనమాట. సెరిమోనీ అంతా గ్రాండ్ గా జరిగినాక కూడా తరువాత కంసుడు ఏం చేస్తుంటే, తన చెల్లెలంటే ఎంత అపారమైన ప్రేమ అంటే కనుక స్వయంగా తనే ఆ రథాన్ని తోలుతూ ఉన్నాడు అనమాట. కంసుడు ఏం చేస్తున్నాడు, స్వయంగా తన చెల్లె పైన ప్రేమతోటి, భావ చెల్లెలపైనటువంటి ప్రేమతోటి రథాన్ని సారథిగా అయిపోయాడు అనమాట. కంసుడు వచ్చేసి అప్పటికి రాజే, కానీ రథ సారథి అయిపోయి రథాన్ని ముందుకు తీసుకొని పోతూ ఉన్నాడు అనమాట. అలా వెళ్తూ ఉంటే వెనకాల ఎన్ని బహుమానాలు, చాలా బహుమానాలు అనమాట. బంగారు రథాలే గిఫ్ట్ గా ఇచ్చేసారనమాట. అన్ని బహుమానాలు వచ్చాయి పెళ్లికి. సో అట్లాంటి పెళ్లిలో అంత గ్రాండ్ గా జరిగిన సెరిమనీలో ఎప్పుడైతే కంసుడు వీరిని తీసుకొని వెళ్తూ ఉన్నాడో, ఆకాశం నుంచి కంసుడి యొక్క సందేశం వస్తుంది. మనందరికి తెలుసు, టీవీలో చూసేసాం, ట్యూనింగ్ అనేది సందేశం వచ్చేస్తుంది. ఏమని వస్తుంది, ఏ ఊరిగా నువ్వు ఎవరిని తీసుకుపోతున్నావో తెలుసా, దేవుని యొక్క అష్టమ గర్భంలో నీ యొక్క చావు తప్పదు. ఎవరైతే అష్టమ గర్భంలో జన్మిస్తారో వారి చేతిలో నువ్వు చనిపోతావు అనేసి చెప్తారన్నమాట. కంసుడికి ఏదైనా తట్టుకుంటాడు, కానీ చావు అనేసరికి తట్టుకుంటారా? మనమే తట్టుకో. కంసుడు ఎలా తట్టుకుంటాడు? కామక్రోధాలు అన్ని నిండిపోయిన వ్యక్తి ఆయన, కాబట్టి అసలు తట్టుకోడు అనమాట. వెంబట ఏం చేస్తారంటే కనుక తన యొక్క స్వామిని తీస్తూనే ఉండదు, ఖడ్గాన్ని తీసి దేవకిని చంపడానికి వెళ్తారన్నమాట. సో ఇక్కడ ఆచార్యులు ఎంత చక్కగా వివరిస్తారంటే గనక వసుదేవుడి గురించి, వసుదేవుడు ఇక్కడ ఒక శౌర్యాన్ని ప్రకటించిందన్నమాట. శౌర్యం అంటే బాగా గుర్తు పెట్టుకోండి, యుద్ధంలో వెళ్ళి యుద్ధం చేయడమే కాదు, బుద్ధితో కూడా యుద్ధం చేయడం. వసుదేవుడు చాలా తన బుద్ధిని యూజ్ చేస్తారు ఇక్కడ, తన యొక్క శౌర్యాన్ని, తన యొక్క ధైర్యాన్ని, సాహసాన్ని ప్రకటించారన్నమాట. ఇలా ఏం చేశారు అక్కడ వసుదేవుడు వెళ్ళి ఆ యొక్క మర్డర్ని ఆపేశాడు అనమాట. తనెవరు, మీ యొక్క సొంత చెల్లెలు ఎవరైనా చంపుకుంటారా? సరే, ఇప్పుడు నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమి, తన యొక్క అష్టమ గర్భంలో వచ్చే బిడ్డ చేతిలో నువ్వు చనిపోతావు, కానీ నేను మాటిస్తున్నాను ఏమని, పుట్టే ప్రతి బిడ్డని నీ చేతిలో పెడతాను, నీ ఇష్టం ఇంకా అనేసి మాట ఇచ్చేస్తారు. సో అంతటి మాట ఎవరైనా ఏ తండ్రి ఇవ్వగలరా? ఇవ్వలేదు, అవునా? పుట్టిన బిడ్డను తీసుకుని కసాయి చేతులు ఎవరైనా పెట్టగలమా? ఎవరు చేయలేదు. సో అలాంటిది ఇక్కడ వసుదేవుడు తన శౌర్యాన్ని ఎలా ప్రకటిస్తున్నారంటే కనుక, నేను అక్కడ ఫస్ట్ తన శౌర్యాన్ని ఎలా ప్రకటిస్తున్నారంటే కనుక, తన యొక్క భార్యని కాపాడుకున్నారు. ఏ రోజు? పెళ్ళైన రోజు తన యొక్క భార్యని కాపాడుకోగలిగారు. అదే ఫస్ట్ శౌర్యం అన్నమాట. ఇంకా దానికంటే ముందు ఆచార్యులు
ఈ వసుదేవుని శౌర్యవంతుడు అనేసి చెప్తారంటే కనుక ఆయన వచ్చేసి సురసేన యొక్క కొడుకు కాబట్టి ఆయన తన శౌర్యం కూడా ఉంటుంది అనేసి చెప్తారంట. ఎందుకంటే రాజు క్షత్రియ వంశంలో వస్తున్నారు కాబట్టి. సో తరువాత ఇక్కడ తన భార్యని కాపాడుకోగలిగారు కాబట్టి. మూడవ విషయం ఎక్కడంటే కనుక ఎప్పుడైతే కంసుడు వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళి కారాగృహంలో వేస్తారు మథురాలో. సో కారాగృహంలో తనని ఇనుప సంఖ్యలతో బంధిస్తారు. ప్రతిసారి ఒక బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డని తీసుకొని వెళ్ళి ఏం చేస్తున్నారు, కంసుని యొక్క చేతిలో పెట్టేస్తున్నారు అన్నమాట. సో అలా తన యొక్క శౌర్యం, తన యొక్క ధైర్య సాహసాన్ని చూపిస్తున్నారు అన్నమాట. ఎవరు? వసుదేవుడు. అదే మనమైతే ఎలా భావిస్తాం, వసుదేవుడు వీక్ ఉన్నాడు రా అనేసి అనుకుంటాం. అవునా? వసుదేవుడు వీక్ గా లేడు, బుద్ధిశాలి అయిన. ఆయన యొక్క భావం ఎలా ఉంది అంటే ఈలోగానే కంసుడు చనిపోవచ్చు కదా. ఎందుకు? పదం పదం యతి పదం, ఏ మూమెంట్ అయినా మనం చనిపోవచ్చు. సరే అప్పుడు చనిపోలేదా? అష్టమ గర్భంలో ఖచ్చితంగా భగవంతుడు వచ్చి నన్ను సంహరిస్తాడా? ఖచ్చితంగా సంహరిస్తాడు. మన అష్టమ గర్భం వరకు వెళ్ళాలంటే ఫస్ట్ ఎవరిని కాపాడాలి? దేవకిని కాపాడాలి. కాబట్టి అదే ధైర్య సాహసంతో వసుదేవుడు దేవకిని ఎక్కడ కాపాడారు. తర్వాత వారిని తీసుకొని వెళ్ళి ఆ కారాగృహంలో ఉంచేస్తారండి. సో ఆ కారాగృహంలో ఉంచిన తరువాత భగవంతుడు ఆ రోజు మధ్యరాత్రి సమయంలో భగవంతుడు ఏం చేస్తారంటే కనుక వసుదేవుడి యొక్క హృదయంలో ఉంచి దేవకి యొక్క గర్భంలోకి వెళ్ళి ప్రకటితం అవుతాడనమాట. ఎలా? చిన్న శిశువు రూపంలో అదే సమయంలో శంఖ చక్ర గదా పద్మములతోటి భగవంతుడు ఆవిర్భవిస్తారనమాట. ఆవిర్భవించి వాళ్ళు చూసి అంటే అప్పటి వరకు ఆరుగురు పుత్రులని వాళ్ళు కోల్పోయారు. 7వ కొడుకు వచ్చి వెళ్ళిపోయారు. అలాంటి సమయంలో నువ్వు ఎలా వచ్చావు? శంఖ చక్ర గదా పద్మములతో వచ్చావు అనమాట. అంటే వీళ్ళు ఇంకా ఆయన భగవంతులాగా చూడట్లేదు. మా బిడ్డ కదా ఈయన సరే చిన్న శిశువు రూపంలో వస్తే కొంచెం అన్న కంసుడు దయ చూపిస్తారేమో, కానీ అట్లాంటిది ఈయన శంఖ చక్ర గదా పద్మములు అన్ని తీసుకొని వచ్చేసిండు. ఇప్పుడు ఈయన కంసుడు చూస్తే ఇంకా ఆగుతాడా? ఖచ్చితంగా ఈయన పైన యుద్ధానికి వెళ్తారు కదా అనేసి భావిస్తూ ఉంటారు అనమాట వాళ్ళు. అంటే వాళ్ళ యొక్క మాతృభావ, తండ్రి యొక్క భావం అంత డీప్ గా ఉందన్నమాట వాళ్ళు. కాబట్టి తర్వాత ఎప్పుడైతే భగవంతుడు వాళ్ళకి చెప్తారనమాట, ఏమని చెప్తారు? నన్ను తీసుకొని వెళ్ళి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? గోకుల్లో నంద మహారాజు యొక్క ఇంట్లో వదిలిపెట్టమని చెప్తారనమాట. సో వసుదేవుడు అక్కడ కూడా మీరు చూడండి, బలరాములు వచ్చేసి ఏం చేస్తారు? దేవుడి యొక్క గర్భంలోకి వచ్చేసి వెంటనే ఏం చేశారు? రోహిణి మాత యొక్క గర్భంలోకి వెళ్ళిపోయారు. భగవంతుడు కూడా అలాగే వెళ్ళొచ్చేదా? వసుదేవుడు అక్కడ అలా చెప్పలేదు అనమాట. బలరాము ఇంటి వచ్చి వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా అక్కడ వెళ్ళిపోవచ్చు అని చెప్పలేదు. సరే మీ దగ్గర శంఖ చక్ర గదా పద్మములు ఉన్నాయి కదా, నీ దగ్గర అన్ని అస్త్రశస్త్రాలు ఉన్నాయి కదా, నువ్వే వెళ్ళిపోమని చెప్పలేదు. భగవంతుడు సేవ ఇచ్చాడు, ఆ సేవ చేశాడు, అంతే. మనం కూడా ఎలా ఉండాలంటే ఇక్కడ భగవంతుడి యొక్క రిప్రజెంటేటివ్, ప్రతినిధి ఎవరంటే గురువులు. గురువులు సేవ ఇచ్చారు, మనం సేవ చేశాం, అదే భావంతో ఉన్నారు. అంతేకాని దానికి ఆల్టర్నేటివ్ మళ్ళీ చెప్పకూడదు అనమాట. ప్రభు అట్లా కాదు, ఇట్లా కాదు ప్రభు అట్లా, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. ప్రభు ఏదైనా చెప్పారా, ఏదైనా చేస్తాని సక్సెస్ చేసే విధానంలోనే మనము ఉండాలి. మన ప్రయత్నం అనేది మనము ఖచ్చితంగా చేయాలి. సో ఇక్కడ వసుదేవుడు తర్వాత భగవంతుడు ఆ శంఖ చక్ర చతుర్భుజ రూపంలోంచి వెళ్ళిపోయి ఆ చిన్న శిశువు రూపంలోనే ఉండిపోతారు. ఉండిపోయినప్పుడు తర్వాత అప్పటి వరకు భగవంతుని చూసిన వసుదేవుడు కూడా ఏం చేస్తారంటే అక్కడి నుంచి తన యొక్క తండ్రి యొక్క భావంలో వచ్చేస్తారనమాట. పుత్ర వాత్సల్యంతో ఉంటారనమాట. నా పుత్రుడు ఈయన అనేసి ఈయన ఎంతో జాగ్రత్తగా తీసుకోవాలి నేను అనేటువంటి భావంతో అలా ఉన్నటువంటి వస్త్రాలు తీసుకొని నీట్ గా చిన్నపిల్లని అలా ప్యాక్ చేసేస్తారు కదా, చిన్న కాళ్ళు చేతులన్నీ కూడా చనివి పెట్టకుండా అలా ప్యాక్ చేసేసి ఆయన నీట్ గా తీసుకొని ఒక గుట్టలో పెట్టుకొని ఇంకా ఆయన ఆలోచిస్తాం, ఈయన చేతులకి ఏమున్నాయి? సంఖ్యలు ఉన్నాయి. సంఖ్యలోకి వెళ్ళగలరా? ఒక్క సెకండ్ ఆలోచిస్తారనమాట, ఇప్పుడు నేను ఏం చేయాలి అని. కానీ మళ్ళీ ఆయనకి మనసులో తోస్తుంది అనమాట, ఏమని? ఈ సర్వీస్ ఎవరు ఇచ్చారు? భగవంతుడే ఇచ్చారు. సో భగవంతుడే చూసుకుంటాడు సంఖ్యల సంగతి కూడా. అందుకని నేను ఏం చేస్తానంటే ఆ బుట్టని అలా చేతిలోకి తీసుకుంటారన్నమాట. సో దీని నుంచి ఆచార్యులు మనకి ఏం చెప్తారంటే కనుక ఎప్పుడైతే ఆయన వసుదేవుడు ఆ బుట్టని భగవంతున్నటువంటి ఆ బుట్టని తన చేతిలోకి తీసుకున్నాడో తన చేతుల సంఖ్యలన్నీ కూడా తెగిపోయి పడిపోయినాయి. సో ఆచార్యులు దీని నుంచి మనకి ఏం చెప్తారంటే కనుక ఎలా అయితే వసుదేవుడు భగవంతుడు ఆ బుద్ధని ఎలా తీసుకున్నారో మనం కూడా అదే విధంగా మన జపమాలని తీసుకోవాలి, చేయాలి. ఆ హరినామమే
మన యొక్క నాలుక పైన ఉండాలన్నమాట. ఆ బుద్ధ ఉన్నటువంటి భగవంతుడే మన యొక్క నాలుక. అర్థమైంది అందరికి? ఇది విశేషంగా ఆచార్యులు చెప్పినటువంటి విషయం. ఇది ఎక్కడ కూడా మనం తీసుకొచ్చింది కాదండి. అందుకే చెప్తారు ఆచార్యులు స్పెషలిస్ట్ అన్నమాట. వాళ్ళు చెప్పిందే వినాలి. యూట్యూబ్ లో ఎంతమంది ప్రొఫెషనల్ వస్తుండొచ్చు పోతుండొచ్చు, అది మనకు సంబంధం లేదు. వీరందరూ కూడా ఒక ప్రామాణికమైన పరంపర నుంచి వచ్చారు కాబట్టి శ్రీల ప్రభుపాద వారు ఇచ్చినటువంటి గ్రంథాన్ని మనము ఆచరణలోకి తీసుకోవాలి. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు ఆచార్యులు? ఆ బుట్టలో ఉన్నటువంటి భగవంతుడు ఎవరు? తన నాలుక పైన ఉన్నటువంటి హరినామము. కాబట్టి ఆచార్యులు దీనిలో ఇంకా స్పెషల్ గా ఏం చెప్తారంటే గనక పెద్ద విశేషం ఏం లేదంట సంకీర్త ఈకోవడంలో. ఎందుకంటే అంటే గనక మనం ఎప్పుడైతే హరినామాన్ని మనం నాలుక పైన తీసుకున్నామా, మనం చేసినటువంటి పూర్వ కర్మలు, పాపాలు, ఇలాంటి సంఖ్యలన్నీ కూడా కర్మ సంఖ్యలు అనేటువంటి విషయం నుంచి అన్ని కూడా తెగిపోయి మనము భగవంతుని యొక్క ధామానికి చేరుకోవడానికి రెడీ అయిపోతున్నాం. అవునా? దీని కులశేఖర వాళ్ళు ఇలా చెప్తారు, శ్రీవల్లభేతి వరదేతి జయాపరేతి భక్త ప్రియేతి భవలుంటన కోవిడేతి ఆలాపినం ప్రతిదినం గురుమం ముకుంద. దాంట్లో మూడో లైన్ ఏం చెప్తున్నారంటే గనక భవలుంటన కోవిడేది. నువ్వు ఎవరయ్యా? నువ్వు శ్రీహరి. నువ్వు ఎవరంటే ముకుంద, నువ్వు మోక్షాన్ని ఇచ్చేవాడివి. ఎవరు నువ్వు? మోక్షాన్ని ఇచ్చేవాడివి. స్వయంగా లక్ష్మీదేవికి చాలా ప్రియమైన వాడివి. నువ్వు భక్తులంటే నీకు చాలా చాలా అపారమైన ప్రేమ. భక్తులకి కూడా నువ్వు అంటే అంతే అపారమైన ప్రేమ. ఇంకా మూడవ లైన్ ఏం చెప్తున్నారంటే గనక ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటి చక్రం ఏదైతే ఉంది, భవసాగరం ఏదైతే ఉంది, దీన్ని కొల్లగొట్టి బయటకి తీసుకెళ్లే వాడు ఉన్నారు అంటే అది కేవలం శ్రీహరి మాత్రమే, ముకుందుడు మాత్రమే. మోక్షాన్ని ఇచ్చేది ముకుందుడు మాత్రమే. వేరే ఎవరు బాబాలు వేరెవరు కూడా ఇవ్వడానికి లేదు. కేవలం ముకుందుడు మాత్రమే ఇవ్వగలడు. అదే ఎవరు? స్వయంగా శ్రీకృష్ణ భగవానికి. సో కులశేఖర్ అల్వాడు కూడా అందుకని ఏం చెప్తారు లాస్ట్ టైం ఇంకేం చెప్తున్నారు? ఆలాపినం ప్రతిదినం కురుమం ముకుంద. అప్పటికే ఆయన విశుద్ధ భక్తుల స్థాయిలో ఉన్నాడు ఆయన. కానీ అయినా సరే ఏం చెప్తున్నాడు? ప్రతిరోజు నీ నామాన్ని ఉచ్చరించేంత శక్తి నీవు చాలు. నాకు ఇంకేమి అడుగుతలేదు అక్కడ. నాకు ధనం కావాలి, ఇంకేం కావాలి, నాకు ఏం కూడా అడుగుతలే అనమాట. భార్య కావాలి, పిల్లలు కావాలంటే ఏమీ లేదు. కేవలం ప్రతిరోజు నేను ఎలాంటి అవస్థలో ఉన్నా సరే నీ యొక్క నామాన్ని ఉచ్చరించేంత శక్తిని నాకు ఇవ్వు చాలయ్యా అని. ఎందుకు? ఈ యొక్క జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటి చక్రాన్ని కొల్లగొట్టగలిగేది ఎవరండి? కేవలం శ్రీహరిని. హరినామం ద్వారానే ఇది సంభవిస్తుంది. కాబట్టి ఆచార్యులు ఏం చెప్తున్నారంటే కనుక అలాంటి జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి మనల్ని బయటపడే, అలాంటి సంఖ్యలతో బంధించబడ్డ మనల్ని బయటపడేసేంత శక్తి ఉన్న హరినామంకి, అలా హరినామంకి అంత శక్తి ఉన్నట్టయితే మరి ఆ హరియే స్వయంగా ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆ సంఖ్యలు తెగిపోవడం పెద్ద విశేషమా అనేసి చెప్తున్నారు. తర్వాత ఆచార్యులు ఇంకా అద్భుతంగా వివరిస్తారంటే గనక ఆ కంసుడి యొక్క కాలగ్రహం ఎలా ఉంది అంటే గనక రేవతి వసుదేవులు ఇచ్చినటువంటిది 16 గేట్లు ఉన్నాయన్నమాట. ఎన్ని ఉన్నాయండి? 16 గేట్లతో బంధించబడింది. ఒక్కొక్క గేట్ ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఒక గేట్ దగ్గర చాలా భయంకరమైనటువంటి సైనికులు ఉంటారన్నమాట, రాక్షసులు ఉంటారన్నమాట. ఇంకొక గేట్ దగ్గర సింహాలు ఉంటాయి అన్నమాట, పులులు ఉంటాయి, అంటే జంతువులు, ఇవన్నీ మృగాలన్నీ కూడా అక్కడ ఉంటాయి అన్నమాట. ఇంకొక గేట్ దగ్గర గేట్ ను ఇలా ఓపెన్ చేసి పైనకి స్లాబ్ అలా పడిపోతుంది అనమాట. అంత భయంకరమైన సెట్టింగ్స్ తోటి ఉన్నాయి అన్నమాట ఆ 16 గేట్లు కూడా. సో ఎప్పుడైతే వసుదేవుడు ఒక్క అడుగు ముందు చేశాడా ఆ 16 గేట్లలో ఒక్కొక్క గేట్, 16 గేట్లు ఒక్కసారి తెలుసుకోలేమండి, ఒక్కొక్క గేట్ అలా తెలుసుకున్నాయంట. దాన్ని ఆచార్యులు ఎలా వివరిస్తున్నారంటే గనక సూర్యుడు ఎలా అయితే ఉదయిస్తున్నాడో ఆ గేట్ అలా తెలుసుకుంటున్నాయంట. సో ఆ గేట్లు అలా తెలుసుకోవడం సూర్యుడికి దానికి ఏం లింక్ ఉంది? తరువాత భగవంతుడు బయటికి వెళ్ళాక ఎందుకు అంతలా వర్షం కురిసింది? భగవంతుడు అనుకూలమైన ఎన్విరాన్మెంట్ ఇవ్వచ్చు కదా, అంతలా వర్షం కురిసింది. తర్వాత యమునా నది ఎందుకంత పొంగింది? ఎలా వసుదేవుడు వెళ్ళి ఈ యొక్క కృష్ణుడిని నందమహారాజ్ ఇంట్లో వదిలేరు. తరువాయి భాగం మరి